తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక టీంకు చర్చలు జరిపినటువంటి నేపథ్యంలో అవి విఫలం కావడంతో ఇక్కడ నర్సంపేటకు సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్ మరణానికి పాల్పడినటువంటి ఘటన కలకలం రేపుతుంది. మనం చూస్తున్నాం వారి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అయితే మనం ఒక్కసారిగా చూడొచ్చు. దీనికి సంబంధించి అయితే ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉన్నది. పోలీస్ బలగాలు సైతం అత్యధికంగా మోహరించడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా ఒక ఆవేదనభరితమైనటువంటి ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాన్ని డిపోకి తీసుకెళ్లి నివాళులు అర్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆర్టీసీ సిబ్బంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. దీనికి సంబంధించి అయితే ఒకసారిగా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి కోణం. ప్రభుత్వం చర్చలకు సిద్ధమంటున్నారు. కేబినెట్లో చర్చ జరిగింది, మీకు సానుకూలంగా ఉన్నామని చెప్తున్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నారు. అంటే తిరిగిరాని లోకాలకు వెళ్ళారు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? మేమేమంటాం అన్నయ్య, ఇదే మాట ఒక్కరోజు ముందు చెప్పినా కూడా మా అన్నయ్య వాళ్ళకి ఇంత అంటే ఆయన బాధ తట్టుకోలేక, ఎందుకంటే మేము ఆల్రెడీ అన్ని 55 రోజుల సమ్మె చేస్తేనే రాలేదు. ఇప్పుడు కూడా ఎట్లుంటుందో ఏమో. ఇప్పుడు మా డిఎంలు పెట్టే మెసేజ్లు మీరు రావాలి, ఇది ఇల్లీగల్ సమ్మె, ఇది కాదు అని చెప్పి బెదిరింపులు పాల్పడడం వల్ల భయపడిపోయి మా ఉద్యోగాలు ఎడబోతే, మా కార్మికులు మళ్ళీ ఎక్కడ అన్యాయం జరుగుతుందో, మేము అనుకున్నది సాధించమని అందుకే మేము ఏమనుకున్నామంటే, సీఎం సారు మీరు నిన్న అసెంబ్లీ అంటే క్యాబినెట్ మీటింగ్లో స్పందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. కానీ మీరు ఒకరోజు ముందు స్పందించిన ఇంకా బాగుండేది. ఇప్పటికైనా మా జాకను పిలిచి మాకు అపాయింట్మెంటే ప్రకటించండి. అట్లనే శంకర్ అన్నయ్య కూడా నిరుపేద కుటుంబం సార్, మేమందరం పేద మధ్యతరగతి కుటుంబం. ఇల్లు లేక ఇప్పుడు బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర వేసిండ్రు, అదే అల్లుడు మంచోడైనా వేసిండ్రు. ఇప్పుడు ఇల్లు లేకుంటే ఇప్పుడు దాన సంస్కారాలు ఎక్కడ చేయాలో కూడా అగమ్య గోచర పరిస్థితి. అందుకనే మా ఆర్టీసీ కార్మికులు అంటే నిజంగా పేద మధ్య తరగతి. అసలు ఒక్కొక్కడికి ఇప్పుడు మా దగ్గర ఒక 100 మందిని లేపితే ఒక 90 మందికి ఇండ్లు లేని వాళ్ళమే సార్. మేమందరం కిరాయిలు ఉండే వాళ్ళమే. మేము చస్తే ఎక్కడేస్తామో కూడా తెలియదు. ఇప్పుడు ఇట్లా అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంటుంది. అందుకనే ఇప్పటికైనా అది ప్రభుత్వం స్పందించి మా అన్నయ్య డెత్ రోజే, శంకర్ అన్నయ్య డెత్ రోజే మాకు అపాయింట్మెంటే ప్రకటించాలని మా జేఏసీ తరపున మేమందరము ప్రభుత్వాన్ని అర్జిస్తున్నామండి. అట్లనే అన్నయ్యకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ బాబుకి జాబ్ ఇవ్వాలండి. ఇది తొందరగా వాళ్ళకి ఆదుకొని మా ఆర్టీసీ కార్మికుల బాధ మీకు తెలుసు రేవంత్ సార్. ఎందుకంటే మేము ఎంత కష్టపడ్డామో వాళ్ళు లైవ్లో వచ్చి చూసిండ్రు వాళ్ళు పదవిలోకి రాకముందుకు. సో సార్ మమ్మల్ని తొందరగా చర్చలకు పిలిపించి ఈ చర్చల్ని సఫలం చేయించి మాకు అపాయింట్మెంటే, శంకర్ గౌడ్ అన్న చనిపోయిన రోజే అపాయింట్మెంటే ఇచ్చి మా జాకును పిలిపించి చర్చలు సఫలం చేయించి మమ్మల్ని డ్యూటీలో వెళ్ళేటట్టు చూడండి సార్. మొత్తానికైతే ఒక ఆవేదనభరితమైనటువంటి స్వరాన్ని వినిపిస్తున్నారు. ఈ చర్చలకు సిద్ధమనేటువంటి మాట ముందే పిలిస్తే ఇంత ఘోరం జరిగేది కాదు. ఖచ్చితంగా శంకర్ లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, నిరుపేద కుటుంబాలు, వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి మరొక నేత ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? ఒకవైపు మంత్రి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కోరుతున్నారు ఎలాంటి తొందరపాటుకు మీరు పాల్పడద్దు అని చెప్పేసి. నా పేరు రామకృష్ణ, జిల్లా జేఏసీ కోకనవరం. ఈరోజు మా శంకరన్న ఒక ఆత్మహత్య చేసుకుంటానికి ఒక పిరికివాడు కాదు. ఆయన కనీసం 20 సంవత్సరాల నుంచి ఒక ఆర్టీసీలో టిమ్ డ్రైవర్గా, ఒక మిషన్ టిమ్ డ్రైవర్గా చేసే ఒక మంచి వ్యక్తి. మరి ఆయన ఈ రోజు వరకు ఆయన ఆర్టీసీలో ఉద్యోగాలు చూస్తుంటే నాకు ఒక 38 సంవత్సరాలు సీనియర్టీ, ఇంతవరకు జాగ కొనుక్కోలేండి వరంగల్లో. ఈరోజు పరిస్థితి ఉంది. మరి వరంగల్గా ఆర్టీసీల పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు కనీసం ఆర్టీసీలో చిన్న సాల్సా జీతాల వల్ల సరే బతుకుతున్నారు. అయితే ఆయన కనీసం డిపో మేనేజరు ఆమె బాధ వల్లనే, ఆమె చేసే టార్చర్ వల్లనే ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. ప్రధాన డిమాండ్ ఏం చేస్తున్నారు? ఇతనితో పాటు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, మేము చర్చలకు సిద్ధమని మరొకసారి ప్రకటించడం జరిగింది, మీకు న్యాయం చేస్తామన్నారు. అంటే ఒకవైపు ఎన్నికల మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు, అది అమలు చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఇట్లా చేయాల్సి వచ్చిందా? ఎట్లా చూస్తారు? ఇప్పుడు చర్చలు విఫలమయ్యే పొజిషన్ చేయాలంటే మేము కోరుకునేది మూడే అండి. ఆ 3 పొజిషన్ మన ప్రభుత్వంలో విలీనం ఒకటి, మాకు వచ్చే పిఆర్సీలు ఒకటి, తర్వాత ఉద్యోగ భద్రత. ఆ 3 మీ 22వ తారీఖు 21వ తారీఖు మీ
21 తారీఖు మేము రాత్రి మరి చర్చలు జరిగినాయి. అదే రోజు మాకు ప్రకటిస్తే ఈరోజు మరి ఈరోజు పరిస్థితి జరిగేది కాదు. కాబట్టి ఆ 3 మాకు మేనిఫెస్టోలు పెట్టిన 3 ఆ 3 ప్రకటిస్తే ఈరోజు మాకు చర్చలు విరమించుకునే అవకాశం మాకుంటుంది. అంటే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని తర్వాత మా శంకరన్న విషయంలో ఏంటంటే ఆయన నిరుపేద కుటుంబం కాబట్టి ఆయనకి మన ప్రభుత్వం ద్వారా కనీసం ఆయనకి 2 కోట్ల ఆయనకి ఎక్స్గ్రేస్ ఖండించాలి. కొడుకున్నాడు, కొడుకున్న భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. తర్వాత ఒక ఇల్లు ఆయనకి ఉండడానికి నీడ కూడా లేదు కాబట్టి ఆయనకు ఒక ఇల్లు కట్టించాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఎస్, ఇప్పటికీ టెన్సివ్ సిచ్యువేషన్ కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎవరైతే శంకర్ గౌడ్ మృతదేహాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం జరిగిందో, నర్సంపేట బస్ స్టాండ్ అలాగే నర్సంపేట దగ్గర నివాళులు అర్పిస్తేనే నిజమైన నివాళులు ఆ కార్మిక నేతకి నివాళులు అర్పించినట్టు అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరిగింది. ఒకవైపు కార్మిక సంఘ నేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అలాగే బీజేపీ కార్యకర్తలు సైతం ఖచ్చితంగా మృతదేహాన్ని బస్టాండ్కి తరలించే ప్రయత్నం చేస్తామంటున్నారు. ప్రభుత్వం మాత్రం ఇది అంబులెన్స్ తీసుకురావడం జరిగింది. అంబులెన్స్లో ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే ఫోర్స్ఫుల్గానైనా సరే ఆ శ్మశాన వాటికి తరలించి సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడానికి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద ఇప్పటికీ టెన్సివ్ సిచ్యువేషన్ కనబడుతుంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా అంబులెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ బాబు వచ్చారు. వాళ్ళ బాబు సైతం అక్కడ మమ్మల్ని వెళ్ళనివ్వండి మా ఫాదర్ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారిగా ఈ సంకటమైనటువంటి సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేయాలి ఏంటి అనేటువంటి కోణంలో కూడా జరుగుతుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంబులెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా వీరందరినీ కూడా అంబులెన్స్లో ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయినటువంటి మనిషి ఎట్లా వస్తారో ఏంటి అనేది వేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏం మాకేం లేదు సార్. మా సార్ని ఒక 10 నిమిషాలు ఆర్టీసీ డిపోలో పెట్టాలి. ఎందుకంటే 30 సంవత్సరాల కొంచెం ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నాడు. ఆయన వేరే డిపో పోయినా ట్రాన్స్ఫర్ పెట్టుకుని నర్సపేటకే వచ్చేది. 30 ఏళ్ళ కానీ అలానే ఉంటాడు. కానీ వాళ్ళ కోసం కదా ప్రాణం పోగొట్టుకున్నది. ఆర్టీసీ కార్మికుల కోసానికే ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఒక 10 నిమిషాలు ఆడు ఉండొచ్చు కదా. ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఆయన తృప్తి ఏంటంటే నా డిపోలోనే నాకు తృప్తి ఉన్నదని మనసు 10 నిమిషాలు 15 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా అక్కడ మా డిపోకి తీసుకెళ్ళి మా తృప్తికి మా తరఫున చనిపోయిన వాటికే మేము ఆత్మశాంతి కోసం తీసుకెళ్తా అంటున్నారు. ఒక 10 నిమిషాలు కూడా తీసుకుపోనివ్వట్లేదు. అన్న ఇగో నిన్న ఇక్కడ గాలిండన్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఎంజన్ తీసుకుపోయే వరకు ఆడ కలెక్టర్ ఉంటుంది, సిపి ఉంటుంది, 3 డీసీపీలు ఉంటారు. ఇక్కడికి వాళ్ళు సిఐలు ఏసీపీ ర్యాంక్ తప్ప ఎవరి కోసం ఇది ఎందుకు రారు? భయపడతానులా కనీసం 10 నిమిషాలు ఆడ ఏసీ పంపిస్తామంటే ఆయనకు ఆత్మశాంతి ఉంటుంది కదా. ఆత్మశాంతి లేకుండా ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. ఎవరి కోసం పోరాటం చేస్తున్నాం? ఆయన ఆత్మశాంతి కోసం మాత్రమే. మొత్తం మీద మరికొద్దిసేపట్లో ఆయన స్పందించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీనికి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. మరి ఏం చేశారు, ఏం చెప్తారు, ఏం కోరుకుంటారు దానికి సంబంధించి. ఒకవైపు అయితే ఆర్టీసీ కార్మిక సంఘాలు అయితే ఖచ్చితంగా తరలించాలని చెప్పి చూస్తున్నారు. వారి సంజయ్ స్వయంగా బండ్లను తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.